హాయ్ నండి సతీష్. ఇంకేముంది 3 వారాల్లో అంత కామ్గా సైలెంట్గా చడి చప్పుడు లేకుండా అయిపోతారంటే లేదు, అసలైన ఫైర్ అంతా ఇప్పుడే ఉందని మొత్తానికైతే హౌస్ ఈరోజు నామినేషన్లతో దద్దరిల్లిపోతుందంట. షేకింగ్ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియో చూసే ముందు లైక్ చేసేసేయండి, అట్లాగే కామెంట్ కూడా పెట్టండి. నామినేషన్స్ ఎట్లా ఉండబోతున్నాయి అంటే నెక్స్ట్ లెవెల్, మనం ఊహించిన దానికంటే 10 కాదు 100 ఫైర్ ఉందంట. మరి ఎంతవరకు చూపిస్తారో ఎడిట్ చేసేస్తారో కానీ పర్టికులర్గా సంజన సెన్సేషనల్ కామెంట్స్, బోల్డ్ కామెంట్స్ దెబ్బతో హౌస్ అంతా అల్లాడిపోయిందంట. నిన్న మొన్న అన్నారు కదా 10%కే అతలాకుతలం అయిపోతే 100%, 500% అయితే ఎట్లా ఉంటుందని ఆ 500% ఈరోజు నామినేషన్లో పెట్టేసిందంట. ఎందుకంటే ఊహించని రేంజ్లో డైలాగ్స్ కూడా వాడిందంట. ఫ్యామిలీ వీక్ తర్వాత ఫీడ్బ్యాక్ రావడం ఒకటి, అట్లాగే పెట్రోల్ వచ్చిందండి బండికి, ఇక నెక్స్ట్ గేర్లో వెళ్ళిపోతాను దూసుకుపోతాననింది కదా. ఇక ఆవిడ రియాలిటీ ఇదేనేమో, ఎన్నాళ్ళు తగ్గిందేమో, కంటెంట్ తగ్గిపోయింది, గొడవలు తగ్గిపోయినాయి అనుకున్నాం కదా, ఇక తగ్గేదే లేదు అని ఇచ్చి పడేసిందంట. దాని గురించి మాట్లాడదాం. అట్లాగే వాస్తవానికి ఏంటి, ఇప్పటికీ ఒక వీడియో జర్నలిస్ట్ సర్వీస్లో మిడ్ నైటే నేను ఎర్లీగా ఇమ్మీడియట్గా అప్డేట్స్ మీరు ఎటు వెయిట్ చేస్తారో ఏగర్లు అని చెప్పేసి ఆ అప్డేట్స్ రాగానే కళ్యాణ్ వర్సెస్ డీమోన్ పవన్కి ఒక బిగ్ ఫైట్ అవుతుంది. సీజన్లో బెస్ట్ బిగ్ ఫైట్ అది. అట్లాగే అదే సమయంలో కళ్యాణ్ వర్సెస్ రీతు చౌదరి కూడా బిగ్ ఫైట్. ఆ అప్డేట్స్ అన్ని పెట్టి ఆ వీడియో మిస్ కాకుండా చూడండి. అట్లాగే ఇప్పటికే న్యూస్ బౌల్లో కూడా ప్రోమో బేస్ చేసుకుని చాలా అప్డేట్స్ అయితే ఆ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను ప్రతిసారి కొద్దిగా మొహమాటం ఎక్కువ నాకు అడగడానికి. నేను మర్చిపోయినా, అడగకపోయినా లైక్ కొట్టేసే వాళ్ళు చాలామంది ఉంటారు. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. అట్లాగే అడగగానే లైక్ అయితే కొట్టేసేయండి, వీడియో చూసే ముందు లైక్ చేసేయండి, కామెంట్ కూడా పెట్టండి. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోలో కూడా చాలా అప్డేట్స్ ఉన్నాయి. భరణిలో ఇన్ని రోజులు ఏదైతే కోరుకున్నామో ఫైర్ రావాలి, అగ్రెసివ్ కావాలి, అర్జున్ రెడ్డి కావాలని భరణిలో ఉన్న అర్జున్ రెడ్డి కూడా బయటకు వచ్చేసాడంట. దాని గురించి మాట్లాడదాం. అట్లాగే దివ్య వర్సెస్ తనూజ బిగ్ ఫైట్ మనం అందరం ఊహించిందే, ఉంటుంది, ఖచ్చితంగా ఉండి తీరుతుందనే అది ఊహించిందే. కానీ అంచనాలు తారుమారు చేసేస్తూ కళ్యాణ్ వర్సెస్ ఎవరు, డీమోన్ పవన్, కళ్యాణ్ వర్సెస్ రీతు చౌదరి, సంజన వర్సెస్ రీతు చౌదరి నెక్స్ట్ లెవెల్ అంట. మరి బండిలో పెట్రోల్ నింపాను అంది కదా సంజన, ఆ పెట్రోల్ బోసి ఏకంగా ఫోటోలో కాదు గుండెల్లో కూడా మంట పెట్టేసి రాజేసి రచ్చ చేసేసిందంట. ఎందుకంటే రీతు చౌదరి కెప్టెన్ కనుక అసలు ఎవరెవరిని నామినేట్ చేశారు, ఎవరికి హయ్యెస్ట్ నామినేషన్లు పడ్డాయి, ఎవరు సింగిల్ నామినేషన్తో కూడా నామినేషన్లోకి వచ్చేసారని కూడా చెప్పేద్దాం వీడియోలో. అయితే రీతు చౌదరి కెప్టెన్ కనుక ఒక ఇద్దరిని నామినేట్ చేయమని ఉంటాడేమో బిగ్ బాస్. దాంతో ఫైనల్లీ సంజన అండ్ కళ్యాణ్కి చెప్పిద్దట. అయితే సంజనాకు సంబంధించి ఎందుకంటే ఫ్యామిలీ వీక్ వచ్చేటప్పుడు చెప్పారు కదా, ఆవిడది కూడా ఏంటి ఫస్ట్ హౌస్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఫ్యామిలీ వీక్ వరకు 10th వీక్ వరకు ఉందామని ఇమ్మాన్యుయల్తో చాలా సందర్భాల్లో చెప్పింది. అరే నువ్వు నేను బాండ్ ఉంటే ఉండొచ్చు, మనం ఎమోషనల్గా ఒక ఎఫెక్షన్ ఉంటే ఉండొచ్చు, కనెక్షన్ అయితే ఉండొచ్చు తల్లి కొడుకు, బట్ 10వ వారం వరకు ఓకే 10వ వారం తర్వాత నువ్వు నేను కూడా తలపడదాం, అసలు తగ్గొద్దు, 1-1 ఆడదాం అనుకుంది కదా. అంటే ఆవిడ టార్గెట్ 10వ వారం ఫ్యామిలీ వీక్, అది రీచ్ అయిపోయింది ఇప్పుడు. ఇక నేను మామూలుగా ఆవిడ నేచర్ ఏంటంటే నేను ఎంతవరకు విన్నది, చూసింది, చదివింది, తెలుసుకున్నది బయట కూడా ఎవరికి తలొగ్గే టైప్ కాదు, లొంగే టైపే కాదంట. మరి ఇన్ని రోజులు కాస్త ఫ్యామిలీ వీక్ని బేస్ చేసుకుని ఆ టార్గెట్ రీచ్ అవ్వాలని కాస్త అణిగిమణిగి ఉందేమో కానీ, కాస్త ఓపిక పట్టిందేమో కానీ, ఇక నిన్నైతే ఆమె తల్లి మేనలుడు వచ్చి చెప్పిన తర్వాత సంజన రెబల్ స్టార్ అయిపోయిందంట. ఇక చుక్కలు పట్టపగలే డీమోన్ పవన్కి అండ్ రీతుకి అయితే చూపించేసిందంటే అసలేని గేమ్ మొదలు పెట్టేసిందంటే ఇక ఈ 3 వారాలు కాదు, ఈ వారం నేను వెళ్ళిపోయినా పర్వాలే, ఉన్నంతసేపు కాంప్రమైజ్ కాను. ఎంతవరకు సంజనలో ఉన్న ఫన్ యాంగిల్ చూశారు, ఏమిటది చిన్న థింగ్స్ దొంగతనాలు ఇవి చూశారు, కానీ ఇక రెబల్ స్టార్ అంటే ఎట్లా ఉంటుందని మాదిరిగా చూపిందంట. ఎందుకంటే ఆ రిలేషన్స్ని, బాండ్స్ని మీరు బాగా రెస్పెక్ట్ చేస్తారంటే మేనలుడు నేను చెప్పాడు కదా, అట్లాగే వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు ఓకే ఇమాన్యుయల్ మీకు ఒక తల్లి కొడుకు బాండ్ ఓకే, మీరు ఈ బాండ్ బయట కూడా కంటిన్యూ చేసుకోవచ్చు, మీరు చాలా బాధపడుతున్నారు ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒకరి నుంచి అన్న, తమ్ముడు, చెల్లి, అక్క, ఇట్లా చేసేటప్పుడు ఎవరు చేయరు, మీకు ఏదో మీరు సాయం చేస్తున్నారు, రాకపోతే మీరు డేలా పడిపోతున్నారు, మీరు ఫిజికల్గా చాలా స్ట్రాంగ్, మీరు ఇండివిజువల్ గేమ్ ఆడండి, ఇండివిజువల్ గేమ్ ఆడడానికి వచ్చారు, అందరూ కూడా వచ్చారు, పైగా మీరు ఊరికే రాలేదు ఇక్కడికి, ఒక రీజన్ తో వచ్చారు కదా. ఆ కంప్లైంట్స్ వద్దు, ఎందుకంటే సంజన ఈ మధ్యన కంప్లైంట్ తగ్గిపోయాక నిన్న నేను చెప్పా కంప్లీట్గా కంటెంట్ తగ్గిపోయింది అంటే ఇన్ని రోజులు తగ్గింది అంతా కలిపి ఇప్పుడు ఇచ్చిందంట.
ఎందుకంటే ఆయన మేనల్లుడు చెప్పినట్టుగా 500% ఇవ్వండి అనడంతో పైగా మంచి బూస్టప్ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఇప్పుడు తమనుజ కోసం వచ్చిన పవన్ సాయి కూడా చెప్పాడు మీరు బాగా ఆడతారండి. అఖిల్ రీతు చౌదరి కోసం వచ్చిన అఖిల్ చెప్పాడు, అట్లాగే వీళ్ళ తాలూకులు చెప్పాడు, శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఆల్మోస్ట్ ఫ్యామిలీ వీక్ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కంటెస్టెంట్తో పాటు సంజన గురించి స్పెషల్గా చెప్పారు. అసలు గేమ్ మొదలుపెట్టిందే మీరు, కంటెంట్ క్రియేట్ చేసిందే మీరు, ఏదో రకంగా ఇచ్చి పడేస్తారని. ఇలాంటి నేపథ్యంలో తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పి అసలు ఎంతోమందికి రాని ఆపర్చునిటీ మీకు వస్తే మీరు ఒక పర్పస్ కోసం ఇక్కడ ఉన్నారు కదా, ఒక రీజన్ కోసం ఉన్నారు తప్ప చిన్న పిల్లలు వదిలేసి వచ్చారు 76 రోజులు ఉండడం అంటే అంత ఈజీ కాదు. నిజమే, అది చాలా పెద్ద విషయమే. గతంలో లాస్ట్ షో వచ్చేటప్పుడు కూడా కొద్దిగా పిల్లల వైపు మనసు పోయేది, అట్లా చిన్న పిల్లలు వదిలిపెట్టి వచ్చేటప్పుడు దృష్టి అంతా అడ్డపోతుంది, కొద్దిగా యాక్టివ్గా ఉండలేరు. బట్ ఈవిడ కూడా డల్ అయ్యింది. కానీ దానికి ఉన్నదానికి ఒక రీజన్ కోసం ఎంత ఓపిక బట్టి ఉన్నదానికి ఒక వాల్యూ అంటూ ఉండాలి కదా, ఒక పర్పస్ అంటూ ఉండాలి కదా అని లెక్క ఆయన మోటివేట్ చేయడంతో ఇక రెచ్చిపోయిందంట. బిగ్ బాస్ ఇక్కడ ఎవరు అతను రీతు చౌదరి ఆ అమ్మాయికి చేస్తే ఇక్కడ కళ్యాణ్కి డీమోన్కి అవుతున్నప్పుడు రీతు చౌదరి దూరేటప్పుడు వీళ్ళిద్దరితో పీక్స్కి వెళ్ళిపోయిందండి. కళ్యాణ్ వర్సెస్ డీమోన్తో పాటు కళ్యాణ్ వర్సెస్ రీతు చౌదరి కూడా ఆర్గ్యుమెంట్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయంట. ఆ డీమోన్ అండ్ కళ్యాణ్ గొడవలో ఈవిడ ఎంటర్ అవ్వడం వల్ల అక్కడే ఫుల్ ఫైట్ అయిపోయి కళ్యాణ్ అయితే ఇంకా నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వు ఫేక్ అంటే నువ్వు ఫేక్, నువ్వే బ్యాక్ బిచ్చింగ్, నువ్వే బ్యాక్ స్టాబ్, చాలా మాటలు అనుకుంటే నా చైర్ కూడా విసిరేసి తోసేసి కళ్యాణ్ అంత ఫైర్ అయిపోయాడు. సో అగ్నిపర్వతాలు బద్దలైనట్టుగా అయిపోయారంటే ఇద్దరును. అయితే ఇదే హైలైట్. అంతవరకు మనకి ఏమనిపిస్తుంది అంటే అబ్బా ఇదే పెద్ద హైలైట్, పెద్ద ఫైట్, పెద్ద ఇది అనుకుంటే ఆ తర్వాత వీళ్ళదే సంజన వర్సెస్ రీతు బిగ్ ఫైట్ మామూలు కాదంట. ఒక దమ్ము శ్రీజ ఈ సీజన్లో ఇచ్చిన పీక్స్కి వెళ్ళిపోయి ఇచ్చింది అనిపించుకునేది, ఒక మాధురి అనిపించుకునేది, ఒక ప్రియా అనిపించుకునేది, ఈ సీజన్లో బెస్ట్ అనిపించుకునేవి అన్నీ కలిపితే ఎట్లా ఉంటుందో అన్నీ కలిపి ఈరోజు సంజన ఆ రేంజ్లో చెలరైపోయిందంట. సో రీతు కూడా తగ్గలేదంటే ఆవిడ కూడా వేరే లెవెల్ ఆర్గ్యుమెంట్స్ అంట, నేను కూడా తక్కువ కాదు, నేను అసలు కాంప్రమైజ్ కాదని ఆవిడ అరుపులు ఈవిడ అరుపులు. ఎందుకంటే సంజన ఏమనిందంటే లైట్లు ఆర్పేసిన తర్వాత మిమ్మల్ని మేము అసలు చూడలేకపోతున్నాము, రీతు చౌదరి అండ్ ఎంపైరైన డీమోన్ పవన్ ఒక ఫెవికాల్లాగా ఒక ఫెవిక్విక్లుగా అతుక్కుపోయి కూర్చుంటున్నారు, అసలు మీ చేష్టలు మీ విన్యాసాలు భరించలేకపోతున్నాను, నేను ముసుగేసుకొని ఒక దుప్పటి కప్పుకొని కళ్ళు మూసుకొని నేను అడిదిరిగి పడుకోవాల్సి వస్తుంది తప్ప మీరు మాత్రం మామూలుగా లేవమ్మా, చేష్టలు చాలా ఇబ్బందిగా ఉంది, మరీ అంత కరువులో ఉన్నారు ఏంటి, అసలు ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ అని మర్చిపోయారా, చిరాగ్గా ఉంది, అసహ్యంగా ఉందని అంటే గతంలో మాధురి అనేది కదా ఏంటి 24 గంటల మీద భరించలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం అనుకొని అసలు ఆ లవర్ స్పార్క్లా తయారైపోయింది, మా వల్ల కావట్లే, పెద్ద మీకే ఉన్నట్టుగా ఏదో ఎఫెక్షన్ లాగానే ఆవిడ మాట్లాడు కామెంట్లు చేసింది కదా. అట్లా పైగా ఆవిడ చెప్పింది వీళ్ళ బాండ్ బాగుంటే వాళ్ళ అమ్మగారు ఎందుకు నాకు చెబుతారన్న మాదిరిగా ఇప్పుడు మాధురి చెప్పింది చాలా తక్కువ అనే స్థాయిలో అనిందంట. ఆ రేంజ్లో అంటే మరి పెద్ద మాటలు అవి, బోల్డ్ స్టేట్మెంట్సే, సెన్సేషన్ కామెంట్సే. లైట్లు ఆపిన తర్వాత మిమ్మల్ని చూడలేక నేను కళ్ళు మూసుకొని దుప్పటి మూసుకొని ఆ పక్కకి తిరిగి ఈ పక్క తిరిగి పడగ ఇట్లా వస్తుందని అనేటప్పుడు చాలామంది అక్కడ అందరూ కూడా లేదు సంజన గారు తప్పండి అట్లా మాట్లాడకూడదు, అలా అనకూడదు, అలా ఎలా చెబుతారని అన్నారంట. అయినా సరే సంజన కాంప్రమైజ్, మీకు ఇబ్బంది లేదేమో, మీకు ప్రాబ్లం లేదేమో, నాకు అవుతుంది, నాకు చిరాగ్గా ఉంది, నాకు అసహ్యంగా ఉంది, నేనేమి తప్పు అనట్లే, నేను చూసింది నేను ఇక్కడ ఫేస్ చేస్తున్నదే నేను చెబుతున్నానంటే మరెంత ఓపెన్గా బోల్డ్గా అస్సలు కాంప్రమైజ్ కాకుండా చెప్పిందంట. మరి రెబల్ స్టార్ అయిపోయింది. సో రీతు ఒక క్షణం బిక్క చచ్చిపోయిన డీమోన్ కూడా అసలు ఏం అనాలో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాని పరిస్థితి అంట. మళ్ళీ అప్పుడు గతంలో మాధురి విషయంలోనే ఇట్లా స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడే ఆవిడ ఒపీనియన్ ఆవిడ నాకు ఇట్లా అనిపించిందని చెప్పినప్పుడు నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదు రీతు డీమోన్ అడిగింది కదా. అప్పుడే ఆయన వచ్చి ఆ మాధురిని అడిగితే వాళ్ళ అమ్మగారు నాకు ఫోన్ చేసి మరి ఎందుకు చెబుతారు అట్లా చెప్పింది కదా. అవన్నీ నేపథ్యంలో అంటే సంజనకు కూడా ఉండిందేమో ఇంతవరకు ఆ హెయిర్ సాక్రిఫైస్ అని కావచ్చు, పైగా ఫ్యామిలీ వీక్ని కావచ్చు, ఆగి ఉండొచ్చు. బట్ ఇక్కడ మరి సిచ్యువేషన్లో మరి ఎందుకో కానీ గతంలో కూడా ఫన్ మోడ్లో కూడా అనేసింది, నువ్వు కూడా ఎవరా సందు రీతుగా హగ్ చేసుకుంటావు, సరే సందు దొరికితే చాలు హగ్ ఇచ్చేస్తాడు, రే నువ్వు తమ్ముడు నాకు పెళ్ళి అయిందిరా అని ఇట్లా చెప్పడం కావచ్చు. మొన్న రీతు వాళ్ళ అమ్మగారు వచ్చేటప్పుడు కూడా చపాతీ కర్ర ఇవ్వండి, నీకు కొట్టాల్సినవి ఉన్నాయి, చాలా చెప్పాల్సినవి ఉన్నాయి, నేను చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటి ఇవన్నీ అనేటప్పుడు కూడా ఆ రీతు చౌదరి కూడా ఎటు వాళ్ళ అమ్మగారు తిట్టకుండా ముందే ఏడిచేసి ముందరకాలుగా బంధం వేయడం అంటారు కదా అట్లా చేసేసి ఆవిడ కూడా ఇంకేమంటుంది, అంతైనా కూతురు కదా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని లేక ఆవిడ చెప్పలేక బాధను దిగమింగుతూ నవ్వలేక ఏడుస్తూ ఏడవలేక నవ్వడం అన్నట్టుగా ఆవిడ పాపం భరించుకుంటూ బాధను సహించుకుంటూ ఆ అమ్మాయికి పాపం బతిమలు ఆడుకుంది లిటరల్గా వాళ్ళ అమ్మగారు అయితే.
చెప్పమ్మా ప్లీజ్ 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 ఎందుకు చెప్పాను ఆలోచించుకో, గేమ్ మీద ఫోకస్ పెట్టు, గేమ్ మీద దృష్టి పెట్టు, ఇంకవన్నీ పక్కన పెట్టు. ఇట్లా చాలా ఎమోషనల్గా సెంటిమెంట్గా ఆవిడ చెప్పింది. బట్ ఇప్పుడు వినిపించుకునే లేదు. ఇంక ముందే ఏడ్చేసి ఇంకేముంటుంది, ఏ తేలి మాత్రం కూతురు ముందే ఏడుస్తుంటే ఏముంటుంది, కొట్టగలరు తిట్టగలరు ఏమనలేరు కదా. ఎందుకంటే ఆవిడకి తెలుసు రీతుకి బ్యాడ్ అవుతుంది, అందరూ ఎంతమంది చెబుతున్నారంటే మళ్ళీ ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇది. ఇప్పుడు ఆవిడ కూడా వచ్చింటే సీజన్ 5 లేకపోతే తమిళ్లో శివాని నారాయణన్, అట్లాగే లోస్లియా, ఇట్లాంటివన్నీ చాలా హైలైట్ అయ్యాయి. ఇట్లా పేరెంట్స్ వచ్చి ఫుల్ కోటింగ్ ఇచ్చి ర్యాంప్ ఆడేసినవన్నీ ఆ ట్రెండింగ్ అయిపోయినాయి. ప్రతి సీజన్లో ఒక బెంచ్ మార్క్ అయిపోతాయి ఇలాంటి సందర్భాలు, ఇలాంటి కంటెస్టెంట్లు వచ్చినప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తుందా. అట్లా మనం ఒక ఎగ్జాంపుల్ అయిపోతే మేము ఆవిడ ముందే ఏడవడంతో వాళ్ళ అమ్మగారు కూడా ఏమీ అనలేని పరిస్థితి వచ్చింది. సో మొత్తానికి ఈ సంజన చెప్పిన తర్వాత ఎట్లా ఉండబోతుందో చూద్దాం. ఈరోజు అయితే అసలు ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా, ప్రోమో ఎప్పుడు వస్తుందా చూద్దామనే పరిస్థితి ఉంటుంది. మరి ఇలాంటి అప్డేట్స్ అయినా ఫస్ట్ మన ఛానల్ నుంచి వస్తాయి కనుక ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. చాలామంది అంటారు మీరు కూడా అడగండి, గుర్తు చేయకపోతే మర్చిపోతామని. సో అందుకనే గుర్తు చేస్తా, అడగండి అమ్మాయిని అన్నం పెడతా అంటారు కదా. లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ప్రోమోలు ఎపిసోడ్ చూసి మళ్ళీ మనం మాట్లాడదాం. అయితే ఇక ఎవరికి ఎక్కువ నామినేషన్లు పడ్డాయి, ఎవరికి తక్కువ పడ్డాయి, భరణి గారు కూడా ఎట్లా నామినేషన్ చేశారు, ఎవరిని చేశారు కూడా చెప్పేస్తా. తనూజకి అయితే ఏకంగా నాకున్న అప్డేట్ ప్రకారం, ప్రోమోల ప్రకారం, నా గెస్సింగ్ ప్రకారం ఎమాన్యాలు, దివ్య, భరణి, సుమన్ శెట్టి, సంజన 5 చేశారంట. బహుశా సుమన్ శెట్టి విషయంలో సంచాలకురాలుగా ఫెయిల్ అయ్యావమ్మా, నువ్వు గాబర పెట్టడం వల్ల, తొందర పెట్టడం వల్ల ఆయన ఫెయిల్ అయిపోయాడు, ఆయన పోయాడు, ఆయన అవ్వాల్సిందే. మరి నువ్వు కావాలని చేసావా, రీతు కాబట్టి నీ ఫ్రెండ్ కాబట్టి కావాలని చేసావా, ఏదో ఒకటి చెబుతారు. పాయింట్ ఏదో దొరికిందిగా ఆవిడ వల్ల, ఆవిడ కూడా ఒప్పుకుంది, సారీ చెప్పుకుంది సుమన్ శెట్టి కాబట్టి అది వ్యాలిడ్ పాయింట్. ఇక ఎమాన్యుయల్ అంటాడా, అవినాష్ అంత గుచ్చి చెప్పిన తర్వాత ఇంకెందుకు తగ్గుతాడు, ఎందుకు చెబుతానో, ఎవరితో ఫైట్ చేయాలో, ఎవరిని టార్గెట్, ఎవరితో ఆడాలో నీకు అర్థమైంది కదా, అర్థం చేసుకుని అంత చెప్పిన తర్వాత తగ్గుతాడో తగ్గడు. అట్లాగే నాగార్జున గారు కూడా చిన్న హింట్ ఇచ్చారు కదా, కళ్ళు నెత్తికెక్కయ్యా, పొగరొచ్చిందా ఏంటి, నీదే తప్పు కదా అని లైబ్. సో ఇవన్నీ కలిపి పాయింట్లు పెట్టుకుని అయితే ఆవిడకి ఎక్కువగా 5 చేశారు. అట్లాగే డీమోన్ పవన్కి అయితే 3 హైయెస్ట్గా, కళ్యాణ్, ఎమాన్యుయల్, తనూజ 3 నామినేషన్లు సీక్రెట్ నామినేషన్లు వేసి ఉంటారు. మరి ఇతనికి ఏం రీజన్స్ చెబుతారో, కంటెంటర్గా ఫెయిల్ అవుతాను, ఏమో గివ్ అప్ ఇచ్చి ఎంత విచిత్రంగా ఉంటుందంటే స్ట్రాంగ్ ప్లేయర్ అని వాళ్ళే తెప్పించేస్తారు. సరే అతనికి వచ్చిన తర్వాత అతని గేమ్ అతను ఆడితే నీ కంటెంటర్ ఛాన్స్ వచ్చినా నువ్వే గివ్ అప్ ఇచ్చేసావు అంటారు. మొత్తానికి ఇతనికైతే 3 పడతాయి. అట్లాగే కళ్యాణ్కి ఏమో డీమోన్ అండ్ రీతు చౌదరి 2 నామినేషన్లు అయితే పడతాయి. అట్లాగే సంజనకి సుమన్ శెట్టి, సంజన తప్ప ఎవరు కనబడరు, చూడు ఒకవైపే చూడు అని ఆమె వైపే చూస్తాడు, రెండో వైపు చూడు. ఆవిడ కనీసం ఇతను గుర్తించను కూడా గుర్తించట్లేదు, దేకను కూడా దేకట్లేదు. అయినా సరే ఈవిడ అతన్నే చేస్తాడు. అలాంటప్పుడు నేను ఆలోచించాలి కదా. గతంలో సంజన ఒక కామెంట్ చేసింది సుమన్ గురించి, సుమన్ అన్న గేమ్ ఆడట్లేదు, గేమే సుమన్ ఆడుకుంటుంది, ఆటలో ముందుకు తీసుకెళ్తుందని లెక్క. అట్లాగే ఉంది. ఆయనకి రెండో పెర్సనే కనిపించడా. అయ్యో సుమనం అయితే తనుజకు కూడా చేస్తాడు. సారీ సంజనకి ఎవరెవరు అని చెప్పాను కదా, సుమన్ శెట్టి అండ్ రీతు చౌదరి 2 ఓట్లు పడతాయి. అట్లాగే దివ్యకి తనుజ అండ్ భరణి 2 ఓట్లు పడతాయి. వీళ్ళ బాండ్స్ అన్నీ పటా పంచులు అయిపోయి బ్రేక్ అన్నీ అయిపోతాయి. అట్లాగే భరణికి కూడా సంజన అండ్ దివ్య అంటే 2 ఓట్లు. మన దివ్య 2 ప్రోమోలు అవన్నీ చూసాం కదా. అట్లాగే సుమన్ శెట్టికి కళ్యాణ్ ఒకడే, ఎమాన్యుయల్కి డీమోన్ ఒకడే. ఇట్లా సో ఎమాన్యుయల్కి సుమన్కి మాత్రమే సింగిల్ ఓటు, కానీ వాళ్ళు కూడా నామినేషన్లోకి వచ్చి బిగ్ బాస్ తెచ్చేస్తారని నేను అనుకుంటున్నాను. మొత్తం అందరినీ తెచ్చి పడేస్తాడు, కెప్టెన్ మినహాయించి. ఇక భరణికి 2 ఓట్లు, దివ్యకి 2 ఓట్లు, రిలేటివ్ కంపల్సరీగా ఉంటారు. సంజనాకి 2 ఓట్లు వాళ్ళు ఉంటారు, కళ్యాణ్కి 2 ఓట్లు. అంటే హైయెస్ట్ ఏమో తనూజకి 5 ఓట్లు అయితే డీమోన్కి ఏమో 3 ఓట్లు, కళ్యాణ్, సంజన, దివ్య, భరణి చెరో 2 4 8, సుమన్ అండ్ ఎమాన్యుయల్కి చెరో 1. ఇక ఫినిషింగ్ టచ్ భరణి గారు అయితే మొన్న నాగబాబు కూడా చెప్పాడు, ఏంది నాకు తెలిసిన భరణి వేరే అగ్రెసివ్ అని చెప్పేసి, మరీ గంగి గోవులో మారిపోయాడు, అస్సలు నాకు నచ్చట్లేదని చెప్పాడు. ఆయన ఎవరికి నచ్చదు అట్లా ఉంటే. ఏంది ఆయన వయసుగా, ఆయన ఎక్స్పీరియన్స్గా, ఆయన ఫిజిక్గా, ఆయన ఫైర్కి అగ్రెసివ్ లేదా? అంతమంది చెబుతాను లేదా, ఉండి దాచిపెట్టేస్తే ఎట్లా, ఎందుకోసం? సో మారిపోయావు, నాకు నచ్చట్లేదు అన్నాడు కనుక ఆయన చెప్పిన తర్వాత ఇంకా ఓపెన్ అవ్వకుండా ఉంటాడు ఫైర్. అట్లాగే వాళ్ళ అమ్మాయి కూడా చెప్పింది భరణిలో ఫైర్ కావాలి, అగ్రెసివ్ కావాలని. ఆ ఫైరు అగ్రెసివ్ నాగబాబు చెప్పింది, వాళ్ళ అమ్మాయి చెప్పింది, భరణి వాళ్ళ అమ్మగారు చెప్పింది. అట్లాగే నిన్న ఆయన వచ్చాడు కదా, ఏం పేరు, పవన్ సాయి, తనుజ కోసం వచ్చిన ఆయన కూడా చెప్పాడు, అర్జున్ రెడ్డి లాగా నువ్వు ఉంటావు ఆడతావు అనుకుంటే ఏందన్నా ఇంకున్నది 4 వారాలు రెచ్చిపోవడం మనిషి, ఇంకా కాంప్రమైజ్ ఎంజాయ్ చేద్దాం చెలరేగిపోయిన ఆయన కూడా చెప్పాడు. అట్లాగే ఇంకో అర్జున్ రెడ్డి లాగా చూస్తాం అనుకుంటే రేలంగ మామయ్యలు అస్సలు సెట్ అవ్వట్లే ఆయనకి. సో ఆయన కూడా ఇచ్చి పడేయకుండా ఇంకెందుకని ఆయన చెప్పడం. అట్లాగే శ్రీనివాసరెడ్డి కూడా చెరుకు రసంలో పిండేస్తున్నానన్న, ఒక పక్క సూర్యకాంతం, ఒక పక్క ఛాయాదేవులుగా వాళ్ళ కంటెంట్కి నువ్వు
కటౌట్ అయిపోయినావు తప్ప నిన్ను విండేస్తున్నారు నవరాసాలు, ఇంకా ఓపెన్ అయిపోయినా ఆయన చెప్పడు. ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్పిన తర్వాత భరణి ఇంకా ఇటు కూతురు తనూజ్ అని సీక్రెట్ నామినేషన్, అటు దివ్యాని ఫోటో తగలబెట్టే నామినేషన్ ఇద్దరిని చేశారని మంచిదే. ఇది మంచి పరిణామమే, శుభ పరిణామమే అనిపించే వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఈ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా కాంటెంపరీ హాట్ టాపిక్స్, ట్రెండింగ్ టాపిక్స్, ఇప్పుడు జస్ట్ లైక్ ఎగ్జాంపుల్స్ ఐబొమ్మ రవి ఇష్యూ కావచ్చు, లేకపోతే ఇంకా చాలా ఉంటాయి కదా పొలిటికల్, నేషనల్ టు ఇంటర్నేషనల్. ఇప్పుడు కర్ణాటకలో ముఖ్యమంత్రి చేంజ్ అవ్వాలా ఏంటి, ఆయన సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ చాలా ఇష్యూ నడుస్తుంది. ఇట్లాంటి అనేకమైన అంశాల మీద లోకల్ టు ఇంటర్నేషనల్ మాట్లాడదాం. చాలా మీతో రెగ్యులర్గా టచ్లో ఉంటా. సో సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే బెల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే మనం కలిసి జర్నీ కొనసాగిద్దాం. థ్యాంక్ యూ.